ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. డిసెంబర్ 13, 2024 రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం. పల్నాడు జిల్లా లింగంగుంట్ల ప్రభుత్వ వైద్యశాల 3వ ఫ్లోర్ నందు ఉన్న రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం కానున్నదని పాత్రికేయ సమావేశంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బ్లడ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసి డ్రగ్స్ లైసెన్స్ ను పొంది ఉన్నామని, దీనిలో భాగంగా ఈ నెల 13వ తారీఖున మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ శ్రీ గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, నర్సరావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ శ్రీ అరుణబాబు ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. మన పల్నాడు జిల్లా ప్రజలకు అవసరమైన కాంపోనెంట్స్ తో కూడిన రక్తాన్ని అందజేస్తున్నామని, అదే విధంగా మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు వితౌట్ రిప్లేస్మెంట్ అనగా పేషెంట్ వారి తరపు నుండి రక్తం తీసుకోకుండా రక్తం అందజేస్తామని, ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ ఖర్చుతో కేవలం 1000 రూపాయలు మాత్రమే రక్తాన్ని అందజేస్తామని, కావున ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అదే విధంగా 13వ తారీఖున జరగబోయే బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంకు జిల్లా ప్రజలు, పట్టణ ప్రజానికం, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్స్ అందరూ ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ శరత్ బాబు, కోశాధికారి గండ్రకోట మురళీకృష్ణ, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస గుప్తా, భక్తుల మురళి, డాక్టర్ రెహమతుల్లా, డాక్టర్ సృజన, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 4th ఫ్లోర్లో బ్లడ్ బ్యాంక్ రెడీ చేయడం జరిగింది. అది ఇనాగరేషను రేపు 13వ తారీఖు శుక్రవారం రోజు జరుగుతుంది. మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు గొట్టిపాటి రవి గారు ఇనాగరేట్ చేస్తారు. మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు, అలానే ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు దీంట్లో పాల్గొంటారు. ఇప్పటివరకు గత సంవత్సరంన్నర నుంచి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అంత రెడీ చేశాము. సుమారుగా ఒక నెల నుంచి ట్రయల్ రన్ చేస్తున్నాము. అన్నీ చాలా బాగున్నాయి. సో మన ప్రజలకు అవసరమైన రక్తాన్ని పేషెంట్లకు ఎవరికైనా అవసరం వస్తే రిప్లేస్మెంట్ లేకుండా, అంటే దాతలు అవసరం లేకుండా పేషెంట్కి మేము బ్లడ్ డొనేట్ చేస్తాము. అలానే ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల కన్నా తక్కువ రేటుకి, సుమారుగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు 1500 రూపాయలు తీసుకుంటున్నాయి. మేము ఇక్కడి నుంచి 1000 రూపాయలకే పేషెంట్కి బ్లడ్ ఇవ్వగలుగుతాము. ఇందుకు సహకరించిన దాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మనం ఎక్విప్మెంటు నేషనల్ బాడీ మన స్టేట్ కమిటీ ద్వారా ఇచ్చింది. మేము సుమారుగా 60-70 లక్షల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాం. అలానే స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన క్వరీస్ అన్ని మేము సెట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఆ రిపోర్ట్ నేషనల్ డ్రగ్ అథారిటీ కమిటీకి వెళ్తుంది. నేషనల్ డ్రగ్ అథారిటీ కమిటీ వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మనకు లైసెన్స్ ఇచ్చారు. అందుకని చాలా టైం పట్టింది మనకి. ఈ సందర్భంగా మనకి ఎంపీ కృష్ణదేవరాయలు గారు, ఎంపీ అయోధ్య రామరెడ్డి గారు కూడా వాళ్ళ ఫండ్స్ 5 lakhs ఇచ్చారు. మరియు నేషనల్ లెవెల్లో ఢిల్లీలో కూడా డ్రగ్ అథారిటీ ఆఫీస్ వాళ్ళకి కోఆర్డినేట్ చేసి మనకి ఈ త్వరగా వచ్చే లైసెన్స్ వచ్చేట వాళ్ళు ప్రయత్నం చేశారు. మన కృష్ణదేవరాయలు గారు, ఆల అయోధ్యరామరెడ్డి గారు ఇద్దరు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అలానే ఈ మధ్య కాలంలో ఆల అయోధ్యరామరెడ్డి గారు మన బ్లడ్ బ్యాంక్ని ఆయన విజిట్ చేసి మన 5 లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు. ఇందుకు సహకరించిన దాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. సో ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు, అలానే పల్నాడు నియోజకవర్గం మొత్తం, పల్నాడు జిల్లా మొత్తం, అంటే పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ కూడా వాడుకోవచ్చు. సో మన మాచర్లలో కానీ, దూర ప్రాంతాల నాగాంతాలలో కానీ, సత్తెనపల్లిలో కానీ, రోతూరులో కానీ ఎక్కడైతే దూర ప్రాంతాల్లో క్యాంపు కండక్ట్ చేసి ఆ బ్లడ్ని ఇక్కడ తెచ్చి ప్రాసెస్ చేసి మళ్ళీ మన పేషెంట్కి ఇవ్వగలుగుతాం. దాని ఇచ్చినందుకు మన లైసెన్స్ ఫౌండేషన్ వాళ్ళకి మన దొరుకుతుంది చెప్పాలి. అలానే త్వరలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న సత్తెనపల్లి, మాచర్ల, చిల్లూరుపేట, వినుకొండ ఈ ప్రాంతాల్లో కూడా బ్లడ్ స్టోరేజ్ పాయింట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నాము. అంటే ఇక్కడ మనం బ్లడ్ తెచ్చి స్క్రీన్ చేసి అక్కడ మాత్రం స్టోరేజ్ పాయింట్, అక్కడ పేషెంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం.
ఇందుకు కూడా ప్రజలు సహకరించాలి. దాంట్లో దాదాపు ఒక 6 స్టోరేజ్ పాయింట్లు పెట్టాలి మన జిల్లాలో. త్వరలో ప్రారంభిస్తాం. ఈ సందర్భంగా ప్రజలందరూ అలానే మా రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మా రెడ్ క్రాస్ తరఫున, అలానే మా ఎంసీ మెంబర్స్ తరఫున, మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ తరఫున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రేపు 13వ తారీఖు ఉదయం 10 గంటలకి మన కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్ ఉన్నది. ఈ ఓపెనింగ్కి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ గారు, మన లోకల్ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, ఎంపీ కృష్ణారావు గారు ఓపెనింగ్కి వస్తున్నారు. ఈ బ్లడ్ బ్యాంకు ఒక 1.5 year క్రితం స్టార్ట్ చేసాం. మేము దీన్ని వర్క్ ప్రాసెస్ మొదలు పెట్టాం. దీన్ని 1.5 year క్రితం సెంట్రల్ మాకు ఢిల్లీ నుంచి మాకు ఈ ఎక్విప్మెంట్ ఇచ్చారు. మాకు 2 crores వర్త్ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్. ఇది మనకి ఈ ఎక్విప్మెంట్ ఇచ్చారు వీళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని దాదాపు 70 లక్షలు ఖర్చు అయింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మాకు ఎంపీ హైదరాబాద్ రెడ్డి గారు, కృష్ణారావు గారు సపోర్ట్ చేశారు. కొంత డొనేషన్స్, మేము కొంత డబ్బులు వేసినంత ఇన్ఫ్రా రెడీ చేసాము. ఇక్కడ బ్లడ్ వచ్చేసరికి బయట ప్రైవేట్ బ్యాంకులో 1500 ఛార్జ్ చేస్తున్నారు. మా దగ్గర ఇక్కడ 1000 రూపాయలకు మేము బ్లడ్ ఇస్తాం. మేము మళ్ళా మీరు బ్లడ్ మా దగ్గర మేము కొన్నారు, మీరు బ్లడ్ మీరు వేరే వాళ్ళ డోనర్తో ఇప్పించాలనేది ఇక్కడ మా దగ్గర రిస్ట్రిక్షన్ లేదు. మీకు ఎన్ని బ్లడ్ ప్యాకెట్స్ కావాలన్నా మేము అవైలబుల్ చేయగలం. మేము ఉన్నాయి ఇక్కడ. ఈ సబ్సిడీ రేట్లో అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఉందండి. ఈ బ్లడ్ బ్యాంక్ సరే కాంపోనెంట్స్ ఉన్న బ్లడ్ బ్యాంక్ ఇది. ప్లస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్లడ్ ఒక డోనర్ బ్లడ్ ఇచ్చినప్పుడు దాన్ని చెక్ చేయడానికి ఒక మిషన్ ఇచ్చారు. దీంతో పాటు ఆ ప్యాకెట్ని మనం చెక్ చేయడానికి ఆ మిషన్లో పెట్టారంటే దాంట్లో డిఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోనర్ హెచ్ఐవి డోనర్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్, మనకి అది ఇమీడియట్గా ట్రేస్ చేస్తుంది. దాన్ని రిజెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాం. ఇంకా అది వాడేది ఉండదు అట్లాగా. సో ఈ ఫెసిలిటీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇచ్చారు దీనికి మనకి ఇక్కడ బ్లడ్ బ్యాంక్కి. ప్లస్ ఇంకోటి మనకి ఏదన్నా ప్లేట్లెట్స్ ఏ కావాలంటే మన గుంటూరు కానీ విజయవాడ కానీ పోవాలి. అదే పల్నాడు ఏరియా వాళ్ళు, మాచర్ల వాళ్ళు కానీ లేదంటే మార్కాపురం వాళ్ళు కావాలంటే చాలా దూరం వెళ్ళాలి. అందరూ వాళ్ళు ఒంగోలు అట్లా వెళ్ళాలి. అదే మీకు ఇక్కడ అనుకోండి వినుకొండ ఏరియాలో మొత్తం నసరాపేటలో మనం ప్రొవైడ్ చేయగలం. మనం పల్నాడు జిల్లా మొత్తానికి టోటల్ క్యాటర్ చేయొచ్చు ఇక్కడ నుంచి. మనం గౌరవనీయులైనటువంటి మన కలెక్టర్ గారు, ప్రెసిడెంట్, ఆయన నాయకత్వంలో రేపు 13వ తారీఖు ఈ బ్లడ్ బ్యాంక్ ఇనాగరేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే కొంతమంది దాతలు ఈ మంచి కార్యక్రమానికి తమ మంచి మనసుతో డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గరే ఒక డోనర్ వాల్ మేము ఏర్పాటు చేసాము. అక్కడ వాళ్ళ పేర్లన్నీ కూడా నేమ్ ప్లేట్స్లో అక్కడ పొందుపరచడం జరిగింది. ఇంకా ఈ మంచి ప్రోగ్రాంకి మన రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ కోసం పట్టణంలో ఉన్నటువంటి ఇతర దాతలను కూడా మేము ధన రూపంగా, ఇతర సహాయంగా మేము సపోర్ట్ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.